గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ దేవుడు మెచ్చడు. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం కూడా మనలో ఉండాలి. ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేనిదానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. మురిగే కుక్కకి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారేవారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పుదెబ్బ వారికి ఒక్కొక్కసారి. జీవితంలో సెటిల్ కావడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండడం కాదు, నీ మనసుకు తృప్తినిచ్చే పని చేయడం. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమో అనేది వాళ్ళు మనకి ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. లైఫ్ అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పును అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు సాగిపోవడమే. ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనపడదు. గమ్యం తెలియని గాలిపటంలా కాదు, లక్ష్యం తెలిసిన ర్యాకెట్లా దూసుకుని పోతేనే ఈ రోజుల్లో నిలబడగలవు. ఒకరోజు ఒక గుడ్డివాడు గుడికి వచ్చాడు. అది చూసి జనం నవ్వుకున్నారు. కానీ ఒక ఆయన ఇలా అడిగాడు, దేవుడి దర్శనానికి వచ్చావు, నీవు దేవుణ్ణి చూడగలవా అని. అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా చెప్పాడు, దేవుణ్ణి చూస్తానో చూడనో కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా, అదే నా భాగ్యం అన్నాడు. తుఫాను తట్టుకుని నిలిచినవి బలమైన చెట్లు. అలాగే జీవితంలో బలమైన తుఫాను అనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తొలి తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. మనిషికి భగవంతుడిచ్చిన సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. అసూయ, అహంకారం, అజ్ఞానం, పెత్తనముతో తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, తన తోటి వారిని చెడువైపు వెళ్లేలా ప్రోత్సహించడం, పొరుగువారి సొమ్ముపై ఆశపడడం, అందని వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కుని నరకం పొందుతున్నారు. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకుని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే బోర్గా అనిపిస్తుంది. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషి బలహీనత పరిచేది కూడా బంధమే. నిజమైన మగవాడు ఈ 4 విషయాలు ఎవరికీ చెప్పకూడదు. 1 ఆర్థిక సమస్యలు, 2 వ్యక్తిగత విషయాలు, 3 కుటుంబ సమస్యలు, 4 అవమానాలు. వీటి గురించి చెప్పడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చెయ్యకండి. శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. ఎందుకంటే గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి. సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ దుఃఖంలో నిజమైన స్నేహితుడు మాత్రమే తోడుంటారు. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దగా ఉండాలి. గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారి అయినా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. మన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యలో మనం తలదూర్చనంత వరకు మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. గొప్ప రోజు అంటూ ప్రత్యేకంగా ఉండవు. మనమే రోజును గొప్పగా మార్చుకోవాలి. ఓడిపోయానని భయపడకు, ఇంకొకసారి ప్రయత్నించు. భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, కానీ పని మొదలుపెట్టిన తరువాత 1000 అడ్డంకులు ఎదురైనా వెనుదిరగవద్దు. ఆలోచనలను ఆశయాలుగా, ఆశయాలను వాస్తవాలుగా మార్చుకున్నవారు జాతిరత్నాలుగా ప్రకాశిస్తారు.
నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి తీరుతుంది. తోటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాసం మాత్రం చెయ్యకు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీవు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలోనే ఉంది. నీకు చేతనైతే సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు. చేత కాకపోతే తేనెటీగలు కూడా నిన్ను తిప్పలు పెడుతుంది. జీవితంలో సగం కష్టాలు, బాధలు నీకోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవే. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. 100 మంది 100 రకాలుగా చెబుతారు. అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. మీ మంచితనం గురించి ప్రపంచం మాట్లాడాలి, మీరు కాదు. మీ చెడును గురించి మీరే గమనించుకోవాలి, ప్రపంచం కాదు. విచక్షణ ఉన్నవాడే వివేకవంతుడు. ఈ సమాజం గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని బంధాలు వాటంతట అవే బయటపడతాయి. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడతలు శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క వేయకూడదు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకండి. జరిగిపోయిన గతాన్ని మరచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మిమ్మల్ని చూసి తలదించుకుని బ్రతుకుతారు. ఇష్టంతో చేసే పని నీ శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని మీ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాడు ఎన్ని ఏళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలడు. పదవిలో ఉన్నప్పుడు పనికిమాలిన వాడి కూడా పతంగిలా ఎగురుతాడు. దారం తెగితేనే గాని అర్థం కాదు నా ఆధారం భూమిపైనే అని. నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించేవాళ్ళే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. మనిషికి అనుకోలేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అణుకవే మరింత అందాన్ని ఇస్తుంది. అత్యవసరం సమయంలో చెయ్యి అందించిన వారిని, ఆపద సమయంలో చెయ్యి వదిలిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు ఈ పుట్టుక నీకు ఇచ్చింది నీకు నచ్చినట్లు బ్రతకమని, పక్కవాడు మెప్పు కోసం బ్రతకమని కాదు.